సాక్షి ఫ్యామిలీ నేను హారిక. సో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అనగానే మనకి కూల్ డ్రింక్స్ ఫస్ట్ ఉండాలన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అయిపోవాలి కూల్ డ్రింక్స్ సీజన్ అన్నమాట ఇది. సో మనందరం కూడా కోకోనట్ వాటర్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని, లేదంటే చెరుకు రసం ఎక్కువగా తాగుతూ ఉంటాం. మనకి ఇది హెల్దీగా కూడా. అయితే చెరుకు రసం కొన్ని రోజుల క్రితం అంటే పాతకాలంలో ఏంటంటే ఇలా బాగా తిప్పేవాళ్ళు అనమాట. ఇద్దరు మనుషులు తిప్పేవాళ్ళు చెక్క దాంతో. ఆ తర్వాత ఏమొచ్చింది, ఇలా కొంచెం రొటేట్ చేసేది వచ్చింది, మన ఒక హ్యాండిల్తో చేసుకునేది వచ్చింది. అయితే ఇప్పుడు మనకి కొంచెం ఇంకా ఈజీగా మనకి పోర్టబుల్ టైప్లో ఇంకా ఒక ఈజీ వేలో టెక్నాలజీ మనకి డెవలప్ అయ్యి ఇలాంటి మిషన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనతో పాటు శివ గారు ఉన్నారు. హాయ్ అండి శివ గారు. హాయ్ మ్యామ్. హలో. సో ఈ మిషన్ గురించి, చెరుకు రసం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్గా ఇప్పుడు అంతా కొత్తగా జనరేట్ అవుతా ఉన్నాయి. అవును. సో ఎందుకంటే ఇంత ముందు ఏంటంటే ఉన్న చెరుకుని పెట్టి దాన్ని జ్యూస్ తీస్తూ ఉంటుండే. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా వన్ టైం ఓన్లీ మనం క్రష్ చేసేది మిషన్ వచ్చినాయి అనమాట ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇది ఏంటంటే హైజెనిక్ ఉంటుంది అండ్ నీట్ వస్తుంది. సో దీంట్లో ఒకటి మెయిన్ వచ్చేసి ఐస్ పెట్టేది అవసరం లేదు. ఎందుకంటే ఇది చెరుకు ఏదైతే చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం ఐస్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామో, సో అది కూల్గా ఉంటుంది. సో మెయిన్ ఇదే దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఐస్ పెట్టేది లేదు దీనికి. హైజీనిక్ గా బయట ఏంటి అంటే చాలా మంది కూడా మనకి బయట ఇట్లా రోడ్డు పైన ఐస్ కొనేసి ఐస్ ఒకటి మంచిగా ఉండదు. సో ఐస్ ఒకటి మనకి ఇప్పుడు బయటకు మంచిగా దొరకట్లేదు కాబట్టి సో ఇప్పుడు ఎంత అంటే ఇది నీట్ గా ఉంటుంది, ఎక్దమ్ నీట్. సో హైజీనిక్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ క్రష్ కూడా ఓన్లీ వన్ టైం యూజ్ అవుతుంది మిషన్. ఏదంటే మన చెరుకు ఒక్కటేసారి పెట్టాలి దీంట్లో, రెగ్యులర్ కూడా పెట్టేది అవసరం లేదు. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ 2 years నుంచి వస్తుంది ఇది బయట మార్కెట్ లో. సో ఇది వచ్చేసి నేను రీసెంట్లీ జస్ట్ ఒక 3 months అవుతుంది. అండ్ 1 year వారంటీ వస్తుంది దీనికి, ప్లస్ మోటార్ కి అండ్ పంప్ కి. సో ఇది బాగుంది మ్యామ్. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 60 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇప్పుడు మార్కెట్ లో చైనా ఐటమ్స్ కూడా వచ్చినాయి. సో దాంట్లో వచ్చేసి 40,000 50,000 లో కూడా ఉన్నాయి. సో ఇది మనదే, ఇది మన ఇండియన్ బాలనగర్ లో అమ్ముతారు. ఇది మన హైదరాబాద్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. నాయుడు మిషన్స్ అనేసి ఉన్నది. సో చాలా బాగుంటుంది. అండ్ 1 year వారంటీతో సహా ఇస్తారు. ఏమన్నా ప్రాబ్లం అయినా వాళ్ళే వచ్చి చేసి వెళ్తారు. సో నేను తీసుకొని 2 months అవుతుంది. సో ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. బాగుంది. అంటే ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముందు ఇంకా చాలా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో చూడాలి ఇప్పుడు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ ఒక్కసారి పెట్టినామంటే అది నడుస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి చెరుకు ఒకటి మనం తెచ్చుకొని అది యూజ్ చేసుకోవాలి. ఇది 60,000 చిన్నది. ఇది దీంట్లో 1,20,000 ఉంది, 1,80,000 కూడా ఉంది. సో దాని పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది హాఫ్ HP, ఇది అది 1 HP 1.5 HP కూడా ఉన్నది. సో మిషన్ పవర్ది. ఓకే. సో శివ గారికి జ్యువెలరీ షాప్ కూడా ఉంది. సో పనిగా సమ్మర్ లో మంచిగా సేల్ అవుతుంది కదా, మనకి మంచిగా బిజినెస్ వస్తుంది కదా అనేసి శివ గారు ఇలా మిషన్ ఏర్పాటు చేశారనమాట. ఎలా రన్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా రన్ అయిందండి? ఇప్పుడైతే మంత్లీ డైలీ 20-25 గ్లాసెస్ పోతున్నాయి, తక్కువ వెళ్తున్నాయి. ముందు ఇంకా కావచ్చు, మేబీ చూడాలి. ఇంకా ఇంకొంచెం ఎండలు ఇంకా పెరిగితే ఇంకా మీకు అసలు సరిపోదు కూడా. అలాగే శివ గారు అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారు జ్యూస్? షూర్, నేను చూపిస్తాను. సో ఇది వన్ టైం అనమాట. జస్ట్ మనం చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అంత పెద్దది కూడా పెట్టొచ్చా? కన్నా పెట్టవచ్చు, కానీ ఏంటంటే చిన్న సన్నవి మాత్రం తీసుకుంటారు ఎక్కువ. ఓన్లీ వన్ టైం ఇది. సో ఈ వేస్టేజ్ అంతా ఇలా వచ్చేస్తుంది. వేస్ట్ అవుతుందని మీకు అనిపించట్లేదా? వేస్ట్ ఏం లేదు ఇది, ఎందుకంటే మిషన్ అలాంటిది. కంప్లీట్ మొత్తం తీసేసే వస్తుంది. 100% క్రష్ చేసేస్తుంది. ఇట్లా పౌడర్ తప్ప ఇంకేం ఉండదు. దీనికంటే ముందు మిషన్స్ ఏంటి అంటే దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దీని అంటే పౌడర్ ఇది ఏముండదు దీంట్లో, మళ్ళీ పౌడర్. అవును. సో వాళ్ళు పెట్టేది ఏంటంటే దాన్ని 2-3 సార్లు పెడతా ఉంటారు. మన చేతుల మైలా కూడా దానికి అంటుకోపోతా ఉంటది. ఇది అలాంటిది ఏం లేదు, జస్ట్ వన్ టైం. ఇది మేము ఏంటంటే కొంచెం బర్రెల వాళ్ళకి ఇలా ఇచ్చేస్తాం, వాళ్ళు తినేస్తా ఉంటారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు వాటర్ యూజ్ చేయరు, మనకి ఐస్, ఎస్పెషల్లీ ఐస్ యూజ్ చేయరు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో లెమన్ అండ్ జింజర్ వేస్తే ఇంకా మనం చేయి పట్టుకోకుండానే నేను పెట్టేస్తాను. జస్ట్ వన్ టైం. ఓకే. జస్ట్ అల్లం అంతే, వన్ టైం. చెయ్యిలు పోతుంటే నేను పెడతాను, చెయ్యిలు గిట్ట వెళ్తాయి అనేసి ఏళ్ళు పోతాయని ప్రాబ్లం ఉంటుండే. ఇది అలాంటిది ఏం లేదు, జస్ట్ వన్ టైం.
చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, అంటే అంత జాగ్రత్తలు భయపడక్కర్లేదు. అక్కర్లేదు. జస్ట్ పౌడర్ సింగిల్ టైం. సో మనకి చెరుకు రసం జ్యూస్ తయారైపోయింది అనమాట. గ్లాస్ ఎంత అండి? గ్లాస్ 20 రూపీస్, 250 ml వస్తుంది. ఓకే. అండ్ హాఫ్ లీటర్ అండ్ 1 లీటర్ బాటిల్ కూడా ఇస్తాము. సో 100 రూపీస్ 1 లీటర్ అండ్ 500 ml 50 రూపీస్. ఓకే. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ ఈస్ట్ దగ్గర ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి ఫ్యామిలీ ఛానల్.